మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ యొక్క సాయంకాలం వేళ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి అని ఎంతో ఆశతో ఆసక్తితో మరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సాయంకాలం వేళ మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా క్రొత్త నిబంధనలో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలను కూడా ఇదివరకే మనము అధ్యయనం చేశాం. అందులో ఎన్నో సంగతులు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా తెలియజేస్తూ వచ్చారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే 5వ పుస్తకమైనటువంటి అపోస్తలుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్, లేకపోతే యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, అలాగే ఆ పుస్తకాన్ని అపోస్తలుల కార్యములు అనడం కంటే కూడా పరిశుద్ధాత్మ కార్యములు అని అంటే బాగుంటుంది అని ఒక దైవజనుడు చెప్పారు. వాస్తవంగా పరిశుద్ధాత్ముడే అపోస్తులను ఉపయోగించుకొని వారి ద్వారా గొప్ప కార్యాలను ఆ రోజుల్లో దేవుడు జరిగించారు. కాబట్టి మనం ఆ పుస్తకాన్ని ఇంకొక విధంలో చెప్పాలి అంటే అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యములు అని మనం పిలవచ్చు ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథాన్ని. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను ఆ దినాన దేవుడు జరిగించి అనేక మంది ప్రభు తట్టు చూడడానికి, రక్షణ పొందుకోవడానికి, మారుమనస్సు పొందుకోవడానికి, అలాగే ఆ రీతిగా రక్షణ పొందినటువంటి విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుటకు దేవుడు సంఘము అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని, వ్యవస్థను దేవుడి భూమి మీద ప్రారంభించారు. ఆ సంఘంలో ఇప్పుడు మనందరూ కూడా భాగమై ఉన్నాం. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆయా స్థలాల్లో, ఆ స్థానిక సంఘాల్లో మనం ఆరాధన చేయడానికి వెళ్ళవచ్చు. అయితే మనందరూ కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనందరూ కూడా సార్వత్రిక సంఘంలో భాగమై ఉన్నాము. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్. సో కాబట్టి దాన్ని మన దృష్టిలో ఉంచుకొని క్రమంగా దేవుని యొక్క వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో మనం ఎదగాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఆ రోజున ఆదిమ సంఘం అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద ప్రారంభించబడినటువంటి సంఘం, ది ఎర్లీ చర్చ్, వారు కూడా దేవునితో ఉన్నటువంటి సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, అపోస్తుల బోధలో వారందరూ కూడా ఎదిగి వర్ధిల్లి ఉన్నారు అని మనం దేవునికి వాక్యంలో చూస్తాం కదండి. కాబట్టి విశ్వాసులుగా మనం కూడా ఆ దేవునితో ఉన్నటువంటి సహవాసంలో ఎప్పుడైతే మనం ఎదిగే వారిగా ఉంటామో తప్పకుండా మన జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలం. కాబట్టి ప్రభు మనకు అటువంటి కృపను మనందరికి అనుగ్రహించాలని మనందరూ కూడా మనము ప్రార్థన చేయాలి. మంచిది. మనం గత కొద్ది వారాలుగా ఈ యొక్క అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రతి అధ్యాయాన్ని మనము అధ్యయనం చేస్తున్నామండి, మీకు తెలుసు. అలాగే ప్రతి వచనాన్ని కూడా చదువుకుంటూ అందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలను లోతైనటువంటి విధానంలో, ఒక క్రమమైనటువంటి రీతిలో, అంత మాత్రమే కాకుండా వాటిని, ఆ సత్యాలను మన జీవితానికి అన్వయించుకుంటూ ఇక చివరికి మన జీవితంలో గొప్ప మార్పు, దైవికమైన మార్పు రావాలి అనే ఒక ఉద్దేశంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ది అప్రోచ్ ఆఫ్ అవర్ బైబిల్ స్టడీ ఈస్ అన్ ఇన్-డెప్త్, సిస్టమాటిక్, ప్రాక్టికల్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ అప్రోచ్. అది మనం గురిగా పెట్టుకొని వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు తప్పకుండా మనం అందులో ఉన్నటువంటి గొప్ప అనేక ఆత్మీయ సంగతులను తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటి ద్వారా మనం అనేకమైనటువంటి ఆత్మీయ మేలులు కూడా మనము పొందుకోగలం అని ప్రభు పేరిట మీకు ఈ విషయాలను తెలియచేస్తూ ఈనాటి బైబిల్ స్టడీలోకి మనం ప్రవేశిద్దాం. ఈరోజు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకోబోతున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ టైటిల్ మనం చూస్తే ద కన్వర్షన్ ఆఫ్ సాల్, ఎర్లీ మినిస్ట్రీ అండ్ పీటర్స్ మిరకల్స్. ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి దేవుని వైపు ఏ రీతిగా తిరిగాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి
మరి అలాగే క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి ఏ రీతిగా దేవుని ద్వారా దర్శించబడి మరి దేవుడు అతనితో మాట్లాడి అతని జీవితాన్ని మార్చడం ద్వారా గొప్ప మార్పు ఏ రీతిగా అతని జీవితంలో మరి అతడు ఎదుర్కొన్నాడో, దాని తర్వాత అతని జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను ఈరోజు మరి మనము ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. మరి ఈ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయాన్ని మరి మనం చూసినప్పుడు ఇందులో మనకు 43 వచనాలు ఉన్నాయి. We have 43 verses in this chapter 9. సో దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ మరి మనము 3 భాగాలుగా దీన్ని మనం విభాగించవచ్చు. We can make this into 3 sections or 3 divisions and understand this entire chapter 9. అది మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. రైట్. సో మరి మనం మరి మొదటి భాగం ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి ప్లీజ్, అన్మ్యూట్ చేసుకొని. వాట్ డు వి సీ ఇన్ ఫ్రమ్ వర్సెస్ 1 to 19? మొదటి 19 వచనాల్లో ఏమన్నదో చదవండి. Conversion of Saul on the road to Damascus. ఓకే, ఆ దమస్కు వెళ్ళే దారిలో మరి సౌలు ఏ రీతిగా ప్రభు తట్టు చూచాడు, లేక ప్రభు ద్వారా తన జీవితం మార్చబడిందో మొదటి 19 వచనాల్లో మరి మనము అధ్యయనం చేసుకోబోతున్నాం. 2వ సెక్షన్ అండి, చదవండి. Saul's early ministry and preaching. అలాగే ఆయన రక్షణ పొందుకున్న తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత ఏ రీతిగా ఆయన మరి ఇంకా దేవుని యొక్క సువార్త ప్రకటించడం, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించి వారిని కూడా ప్రభువుకు నడిపించడం ఏ రీతిగా జరిగిందో మనం 20 నుంచి 31 వచనాల్లో చూసుకోబోతున్నాం. ఇక చివరిగా 3rd సెక్షన్ అండి. Peter's healing of Aeneas and raising of Tabitha. ఓకే, సో ఏ రీతిగా మరి పేతురు ద్వారా దేవుడు చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు, స్వస్థతలు కూడా ఈ అధ్యాయంలోనే మనకు ప్రస్తావించబడ్డాయి. అది మరి మనం చూసుకోబోతున్నాం, అధ్యయనం చేసుకోబోతున్నాం. కాబట్టి ఓవరాల్ గా మనం ఈ అధ్యాయాన్ని పరిశీలిస్తే ఇందులో మనకు కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి థీమ్, అంశం ఏంటి అంటే, చదవండి థీమ్ అన్న చోట. ప్లీజ్ రీడ్ దిస్ థీమ్. Transformation, growth and the Spirit's power. ఓకే, మరి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన జీవితాల్లో ఒక గొప్ప మార్పును ఎలాగ పొందుకోగలం, ఓకే అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఓకే, అలాగే గ్రోత్, ఎదుగుదల. మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత, మన జీవితం మార్చబడిన తర్వాత మరి మనం ఏ రీతిగా ఎదగాలి. హౌ కెన్ వి గ్రో ఇన్ ద లార్డ్, హౌ కెన్ వి గ్రో ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, హౌ కెన్ వి గ్రో ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ వర్డ్, ఇవన్నీ కూడా మనం ఇందులో చూసుకోబోతున్నాం. చివరిగా స్పిరిట్స్ పవర్ అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మను గురించి మరి మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, ఓకే, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కూడా ఏ రీతిగా పొందుకోవాలి అనే విషయాలు కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో గమనించబోతున్నాం. సో కాబట్టి ఈ 3 సంగతులు మీ దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ 9వ అధ్యాయాన్ని మరి మనము ఈజీగా మరి మనము చదువుకోగలం. అయితే ఈ అధ్యాయంలోకి వెళ్ళడానికంటే ముందుగా జస్ట్ కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. కాబట్టి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలిస్తే, అంటే ఏ సందర్భంలో ఈ యొక్క అధ్యాయం రాయబడింది, లేక ఏ పరిస్థితుల్లో దేవుడు ఆ సౌలు జీవితంలో జోక్యం చేసుకున్నాడు, ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ గురించి కొంతసేపు మరి మనం ఇక్కడ చూద్దాం. మరి గమనించండి, మనం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం చూసాం ఆ సౌలు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. మరి అది 7వ అధ్యాయము 58లో, చాప్టర్ 7 verse 58లో మరి స్టెఫనును చంపుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు, యూదా మత నాయకుల యొక్క వస్త్రాలు ఒక యవ్వనుని పాదముల దగ్గర పెట్టారు. మరి ఆ యవ్వనస్తుడు ఎవరో కాదు, సౌలు అని మనం చూస్తాం. అంటే స్టెఫను ఎప్పుడైతే చంపబడ్డాడో, రాళ్ళతో కొట్టబడ్డాడో, దానికి ఒక విట్నెస్, సాక్షిలాగా ఎవరున్నారండి, అక్కడ స్టెఫను ఉన్నాడు. కాబట్టి అంటే అప్పటికే మరి అతనికి కూడా యేసుక్రీస్తన్న, క్రైస్తవులన్నా, క్రైస్తవేమన్నా అతనికి పడదు, ఎంతో ద్వేషము ఉన్నది. సో కాబట్టి ఆ స్టెఫన్ని చంపుతున్నప్పుడు కూడా అక్కడ ఆ సౌలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే లాస్ట్ చాప్టర్లో
అంటే చాప్టర్ 8 మనం స్టడీ చేసినట్టు పోయిన వారం అక్కడ కూడా మరి 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసాం. ఏమని? సౌలు గురించి అక్కడ ఇంకొక మాట ఉంటుంది. సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని ఏ రీతిగా అక్కడ సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడో, హౌ సాల్ వాస్ పర్సిక్యూటింగ్ ది చర్చ్, ఆ విషయాన్ని మరి మనం అక్కడ చూసాం లాస్ట్. సో కాబట్టి అది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మరి సౌలు ఎవరు అని ఆలోచిస్తే మరి ఆయన గురించే మరి ఫిలిప్పీ పత్రికలో మరి సౌలు తర్వాత పౌలుగా మారాడు కదండి. మరి పౌలుగా మారిన తర్వాత ఆయన గురించినటువంటి సాక్ష్యం లేక బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని ఆయన చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన మరి యూదుడనై అని చెప్పుకుంటూ వస్తారు. తర్వాత పరిసయుడనై అంటే మతం విశ్వాసంలో ఎంతో నిష్టగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో యూదులు మరి సుమారు ఒక 6-7 తెగలు వారు ఉండేవారు. ఒక్కొక్క గ్రూప్ వారు ఒక్కొక్క విధమైన విశ్వాసాలు నమ్మకాలు కలిగి ఉండేవారు. అయితే ఈ పరిసయులు అనే వారు మాత్రం చాలా అంటే మోషే ధర్మశాస్త్రం విషయంలో వారు చాలా తూచా తప్పకుండా వాటిని పాటించేవారు. అలాగే రాయబడినటువంటి మోషే ధర్మశాస్త్రంతో పాటుగా ఆ రోజుల్లో మరి ఓరల్ లా అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి, ఒక తరము నుండి మరొక తరానికి నోటి మాట ద్వారా చెప్పబడుతున్నటువంటి ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ కూడా వీరు ముఖ్యంగా పరిసయులు వాటిని చాలా తప్పకుండా మరి వారు పాటించేటటువంటి వారు. కాబట్టి సౌలు ఏమంటున్నాడు? పౌలుగా మారిన తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి నేను నా యొక్క మత విశ్వాసం విషయంలో మరి నేను పరిసయుడినై అని ఆయన చెప్తున్నారు. ఓకే, మరి నేను అంటే చాలా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ధర్మశాస్త్రం ఏ ఆచారాలు పాటించమని చెబుతుందో అవన్నీ పాటిస్తూ, అలాగే ఆ రోజుల్లో మరి సౌలు గమాలియేలు అనేటటువంటి ఒక యూదుల బోధకుడు, రబ్బీ అని పిలిచేవారు. ఆయన పాదాల చెంత ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే మనం జీవితాన్ని గమనించినప్పుడు ఆయన సంఘాన్ని హింసించాడు అని మనం చూస్తాం. సంఘాన్ని ఆయన హింసించాడు. సంఘాన్ని హింసిస్తూ ఇక ధర్మశాస్త్రం విషయంలో ఆయన తూచ తప్పకుండా మరి అవన్నీ కూడా అనుసరించేటటువంటి వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఈ 9వ అధ్యాయానికి ఇంకొంచెం మరి బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి అంటే పౌలు అంటే సౌలుగా మొదటగా ఉన్నాడు కదా. ఆ సౌలు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు, యూదుల మత పెద్దలు, ఆ సన్హెద్రిన్ సభ అని పిలిచేవారు ఉన్నారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేశాడంటే మరి ఎవరెవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో అంటే ఒకప్పుడు యూదా మతంలో ఉండి వారి ఆ యూదా మతాన్ని విడిచిపెట్టి ఎవరైతే మరి క్రొత్తగా అంటే క్రైస్తవులుగా మారుతున్నారో, విశ్వాసులుగా మారుతున్నారో మరి వారి దగ్గరికి వచ్చి వారిని హింసించి వారిని లేక చెరసాల్లో వేసి లేక అవసరమైతే వారిని చంపివేస్తూ కూడా ఉండే వ్యక్తి మరి సౌలు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ రీతిగా చేసేవాడు. సంఘాన్ని, క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని హింసించేవాడు. దేవుని బిడ్డలను అతడు హింసించేవాడు. అంటే క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి అతనికి ద్వేషం, ఒక యూదా మత ఛాందస్సవాదిగా, ఈ జూయిష్ రిలీజియస్ ఫెనాటిక్ గా అతడు ప్రవర్తిస్తూ ఉండే వ్యక్తి. అయితే ఆయన మరి అటువంటి సమాజ మందిరపు పెద్దల దగ్గర, యాజకుల దగ్గర మరి ఆయన పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని, వాళ్ళ దగ్గర రికమెండేషన్స్ లెటర్స్ కూడా తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వేరే పట్టణానికి, దమస్కు అనే పట్టణానికి ఆయన వెళ్తూ ఉన్నారు. ఓకే, దమస్కు అనేటటువంటి పట్టణం అది ఆ రోజుల్లో మరి సిరియా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అక్కడ కూడా ఎక్కువ శాతం మరి యూదులు ఉండేవారు. వారందరూ యూదులు కూడా క్రీస్తుని అనుసరిస్తున్నారని అతడు తెలుసుకొని మరి అక్కడికి కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎందుకు? వారిని హింసించడానికి, వారిని పట్టుకొని జైల్లో వేయడానికి. అయితే
గమనించండి, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా ఆ సిఫారసు పత్రాలు, రికమెండేషన్ లెటర్స్ ఆ యొక్క సొనగోగు అధికారుల నుంచి మరి తీసుకుని వెళ్తున్నారో, అదే తరుణంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. రైట్. సో కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా దాన్ని మరి మనం అధ్యయనం చేయబోతున్నాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ ని జస్ట్ మీ మనసులో ఉంచుకోండి. ఈ అధ్యాయంలోకి ఎంటర్ అవడానికంటే ముందుగా అసలు ఏం జరుగుతుంది, ఓకేనా? 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి మధ్యలో ఏం జరుగుతుందో మనం కొన్ని విషయాలు ఇలా గ్రహిస్తే అప్పుడు మరి మనం 9వ అధ్యాయాన్ని మరి చదివినప్పుడు ఈజీగా మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. రైట్. ఓకేనండి. మొదటి నేను చెప్పినట్టుగా ఈ యొక్క 9వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దామని. మొదటి 9 వచనాలు మొదటి భాగం. ఇక్కడ మరి సౌలు ఏ రీతిగా రక్షణ పొందాడో, మారు మనసు పొందాడో, పశ్చాత్తాపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఇక ఈ లోకంలో వేరే మనకు రక్షణ పొందుకోవడానికి ఏ దేవుడు లేడు అనే సత్యాన్ని ఏ రీతిగా గ్రహించాడో మనం మొదటి 9 వచనాల్లో చూడగలం. దయచేసి ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని మొదటి 19 వచనాలు చదవండి. మిగతా వారు కూడా దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఓపెన్ చేసి ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి. ప్రక్కన ఒక నోట్బుక్ కూడా పెట్టుకొని ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు కానీ, నేను ఈ పీపీటీలో చూపిస్తున్నటువంటి స్లైడ్స్ కూడా, స్లైడ్ మీద ఉన్నటువంటి పాయింట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. రైట్. ఓకే. ఎవరైనా గ్రూప్ లో ఉన్నవారు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా తీసుకొచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేలను నివసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడమని అతడు అడుగగా ఆయన, నేను నీ హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతను పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఎంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ అండి. ఈ మొదటి
19 వచనాలు కూడా మరి మనకు చదివి వినిపించారు. ఇందులో మనం విసి సాల్స్ కన్వర్షన్, అదే కదండి మీరు అక్కడ స్లైడ్ మీద చూస్తున్నటువంటి టైటిల్ సాల్స్ కన్వర్షన్. సౌలు ఏ రీతిగా ఆయన దేవుని వైపు తిరిగాడో, ఏ రీతిగా ఆయన రక్షణ పొందుకున్నాడో, ఏ రీతిగా మారుమనసు పొందుకున్నాడో, ఏ రీతిగా ఆయన నిజరక్షకుడైనటువంటి దేవుని ముఖాముఖిగా ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క సందర్భం. ఇట్స్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద లివింగ్ గాడ్. నేనంటాను ఇట్స్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద లివింగ్ గాడ్. అయితే గమనించండి, మరి సౌలు ఆ రోజుల్లో ఏం చేస్తున్నాడు? మొదటి వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి. చూసారా? సో సౌలు చేస్తున్న పనులు మీకు ముందే చెప్పాను కదండి. ఆయన క్రైస్తవుల్ని హత్య చేయిస్తూ, అలాగే బెదిరిస్తూ, అంటే క్రీస్తు అన్న క్రైస్తవ్యం అన్న మరి ఆయనకు ఇష్టమయ్యేది కాదు. ఎందుకంటే వీరందరూ కూడా యూదా మతానికి వారు కట్టుబడి లేరు. మరి యూదా మతానికి విరుద్ధంగా వారు ఒక వ్యక్తి యందు వారు నమ్మకం ఉంచి, ఒక క్రీస్తు యందు నమ్మకం ఉంచి వారికి యూదా మతాన్ని, ఆ మతం యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను విడిచిపెట్టి ఇక వారి యొక్క ధర్మశాస్త్రం యొక్క స్థానంలో, మోషే ధర్మశాస్త్రం యొక్క స్థానంలో ఒక క్రీస్తును వారు ప్రభువుగా, దేవుడిగా, మెస్సయ్యగా ఆరాధిస్తున్నటువంటి విషయాన్ని ఆనాటి యూదుల పెద్దలు కానీ, పౌలు కానీ, అంటే అప్పటికి ఇంకా పౌలుగా మారలేదు, అతను సౌలుగా ఉన్నాడు కదా, సో సౌలు కానీ అర్థం చేసుకోలేదు. అందుకే వారు ఒక విధమైనటువంటి ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో క్రైస్తవుల మీద వారు ఇటువంటి దాడులు చేయడము సౌలు ప్రారంభించాడు. అలాగే చూడండి 2వ వచనంలో, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం గల వారికి పత్రికలు ఇమ్మని ఆయన వారిని అడుగుతూ ఉన్నాడు. అక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఈ మార్గమందున్న అని ఉంది కదండి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘంలో బయట వారు ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని, అంటే వీరు క్రైస్తవులు కూడా క్రైస్తవుని ఎలా ప్రకటించారు, ఇతరులు కూడా దాన్ని ఎలాగ చూశారంటే ఒక మార్గముగా, ద వే. అంటే క్రైస్తవ్యము అనేది మతము కాదు, ఇట్స్ నాట్ రిలీజియన్. హౌ ఇట్ వాజ్ నోన్ యాజ్ ద వే, మార్గముగా పిలువబడుతున్నది. ఓకే, కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. క్రైస్తవ్యాన్ని తర్వాత మనకు అనేక రకాల మతాలు రావడం వల్ల ఈ రోజుల్లో మరి క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతం, వన్ ఆఫ్ ది మెనీ రిలీజియన్స్ గా చూస్తున్నారు. కానీ వాస్తవంగా క్రైస్తవ్యం అన్నది మతము కాదు, అది ఒక మార్గం. నేను మీకు ఈ అపోస్తల కార్యాలు టీచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే మరి కొన్ని వచనాలు కూడా మీతో పంచుకుంటూ, ఎక్కడెక్కడ క్రైస్తవ్యం గురించి మార్గము అని ఉన్నదో మీకు బైబిల్లో, ముఖ్యంగా అపోస్తల కార్యాలు కొన్ని వచనాలు చూపించి అప్పుడు టీచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ వే, నాట్ రిలీజియన్. ఇది మార్గం, అంతేకాని క్రైస్తవం అంటే మతము కాదు. రైట్, అది దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఈ క్రైస్తవ్యంలో లేక ఈ మార్గంలో ఎవరెవరైతే కొత్తగా వస్తున్నారో, స్త్రీలు కానీ పురుషులు కానీ, మరి అటువంటి వారిని కూడా బంధించి, మరి ఎవరైతే అటు ఎంత ఎక్కువ మంది యూదుల సమాజము ఆనాటి సిరియా ప్రాంతంలో ఒక పెద్ద పట్టణం ఏంటి అంటే డెమాస్కస్. ఓకే, సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా వెళ్ళి బంధించి వారందరినీ యెరూషలేముకి తీసుకొని రావాలి. ఏది ఏమైనా సరే క్రైస్తవ్యము విస్తరించకుండా చేయాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఏం జరుగుతుందండి, అతను అక్కడ ఉన్నటువంటి పెద్దల దగ్గర పత్రికలు, ఆ యొక్క లెటర్స్, రికమెండేషన్ లెటర్స్ లేక పర్మిషన్ లెటర్స్ తీసుకొని మరి ఆయన దమస్కుకి ప్రయాణమై ఆయన వెళ్తూ ఉన్నాడు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఇంకా కొద్ది దూరంలో దమస్కు ఇంకా చేరుకోబోతాను మరి అని అనగా, అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక వెలుగును ఆయన చూశాడు. అతని చుట్టూ కూడా ఆ యొక్క వెలుగు ప్రకాశించింది. వెంటనే ఏం జరిగిందండి, అతడు ఇంకా నేల మీద పడిపోయాడు. నేల మీద పడిన తర్వాత ఒక స్వరాన్ని ఆ యొక్క వెలుగులో నుంచి, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వెలుగులో నుంచి ఒక స్వరాన్ని సౌలు విన్నాడు.
ఏ స్వరము? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరాన్ని అతడు విన్నాడు. మరి అతనికి అర్థమవుతుంది, ఇది ఏదో మనిషి స్వరం అయితే కాదు, మనుషుల మాటలు అయితే కాదు, ఇది సాక్షాత్తు దేవుని స్వరమే, దేవుని మాటలే అని గ్రహించాడు. అయితే స్పష్టత అయితే అతనికి లేదు, ఎవరు, ఏ దేవుడు, ఓకేనా, అసలు ఏం జరుగుతుంది అని ఒకసారిగా. ఎందుకంటే అదొక డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్, అదొక షాక్ లో అతడు కూడా ఉన్నాడు. ఒక గొప్ప వెలుగు రావడం, ఎందుకంటే అది ఎప్పుడు తన జీవితంలో అలాగే జరగలేదు కదండి. అయితే దేవుడు అతన్ని ప్రత్యేకమైన రీతిలో ఆ దినాన దర్శిస్తూ ఉన్నాడు. మరి క్రీస్తుకు వ్యతిరేకమైనప్పటికీ కూడా, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా, అప్పటికే ఎంతో మంది క్రైస్తవుల్ని చంపించాడు, చెరసాల్లో వేయించాడు. చాలా ఒక విధమైన భయంకరమైనటువంటి ఒక రౌడీగా లేక గూండాగా ఆయన ఉండి మరి అనేక రకాల పనులు చేయిస్తూ ఉన్నాడు. అయినా కూడా చూడండి, క్రీస్తు మాత్రం ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన మరి తిరస్కరించే వారి ఎడల కూడా, ఆయన తృణీకరించే వారి ఎడల కూడా ప్రభు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయనే మరి సౌలును వెతుక్కుంటూ ఒక విధంగా ఆ రోజు ఆ దమస్కు మార్గంలో ప్రభు అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అతడు వెంటనే ఎప్పుడైతే స్వరం విన్నాడో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరాన్ని విన్నప్పుడు మరి వెంటనే స్పందిస్తున్నాడు. ప్రభువా, మరి నీవెవరవు అని అతన్ని అడుగుతున్నప్పుడు ప్రభు ఏం చెప్పారండి? నేను నీవు హింసించుచున్న యేసును అంటున్నారు. మరి చెప్పండి, సౌలు ఎప్పుడైనా యేసుక్రీస్తును ప్రత్యక్షంగా హింసించాడా? లేదు కదా. డైరెక్ట్ గా ప్రత్యక్షంగా హింసించలేదు, కానీ పరోక్షంగా ఎవరిని హింసిస్తున్నాడు సౌలు? క్రైస్తవులను, అంటే క్రీస్తుని వెంబడించే వారిని, క్రీస్తుని అంగీకరించిన వారిని హింసిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలను హింసిస్తున్నప్పుడు అది ఎవరిని హింసిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలండి? దేవుణ్ణి హింసిస్తున్నాడు. ఎందుకంటే మనము హింసల గుండా వెళ్తున్నప్పుడు లేక బాధపడుతున్నప్పుడు దేవుడు కూడా మన బాధను ఆయన కూడా పంచుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవులు ఆ రోజుల్లో మరి మనం చూసాం గత అధ్యాయంలో కూడా, 8వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో ఉంటుంది, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అని ఉంటది కదండి. కాబట్టి గొప్ప హింస కలిగింది. అలాగే హింసించినటువంటి వారిలో ఒక ప్రముఖమైన వ్యక్తి సౌలు కదండి. అయినా కూడా మరి ప్రభు అతన్ని మరి దర్శిస్తూ, ఇక్కడ ఆయన్ని దర్శిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎప్పుడైతే ఆ ప్రభు ఆ మాట చెప్పారో, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. కాబట్టి ప్రభువు అక్కడ అతన్ని దర్శించాడండి. ప్రభు అతన్ని పట్ల ఒక ఆయన ప్రేమామయుడు కాబట్టి, ప్రేమ గలవాడు కాబట్టి, ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి, వారు ఎంత చెడ్డవారైనా సరే, వారు ఎంత భయంకరమైనటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు చేసేవారైనా సరే ప్రభు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. వారు చేసే పనులను ఆయన ద్వేషిస్తాడు, కానీ వ్యక్తులుగా వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ మనం ఇక్కడే చూస్తున్నాం. సౌలును దేవుడు ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, సౌలు ఎడల ఏ రీతిగా ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, అది మనం చూద్దాం రాబోయే కింద వచనాల్లో. ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళిక, శ్రేష్టమైన ప్రణాళిక సౌలు విషయంలో ఏ రీతిగా ప్రభు కలిగి ఉన్నాడో అది మనం చూసుకోబోతున్నాం. తర్వాత మరి క్రీస్తు ప్రజలను అంత భయంకరంగా హింసిస్తున్నా కూడా మరి ప్రభు మాత్రం ఎంతో సౌలు పట్ల సహనముతోనే ఆయనను ఒక విధంగా సహిస్తూ భరిస్తూ మరి ఆయనకు కూడా ప్రభు తట్టు తిరగడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఎవరైతే ప్రస్తుతం క్రీస్తు విరోధులుగా మరి పనిచేస్తూ ఉన్నారో, క్రీస్తు అంటే పడని వారు, మరి క్రైస్తవులంటే పడని వారు, బైబిల్ అంటే పడినటువంటి వారు, సంఘం అంటే పడినటువంటి వారు, లేక ఇంకా క్రీస్తుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ విమర్శిస్తూ ఉన్నటువంటి క్రీస్తు శిలువ శత్రువులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు.
ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఎవరైతే క్రీస్తు విరోధంగా ఉన్నారో వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వారు కూడా రక్షణ పొందుకోవాలని, మారు మనసు పొందుకోవాలని, వారిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు, ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదు, వారు కూడా రక్షణ పొంది దేవుని రాజ్యంలో చేరాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అది మనకు బైబిల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా మరి మనకు కనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా అది మనం తెలుసుకోవాలి. మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన ఇరుగు పొరుగు వారిలో కూడా ఇంకా బహుశా చాలా మంది ఇంకా రక్షణ పొందని వారు ఉండవచ్చు కదండి. లేకపోతే మీ ఇంటిలో మీరొక్కరే ప్రభుని తెలుసుకున్న వారు ఒకటి ఉండొచ్చేమో. అయితే మరి మిగతా స్థితి ఏంటి? మిగతా వారిని దేవుడు ఏ రీతిగా ఆయన వారిని వారి పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు వారి ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు. వారు కూడా రక్షణ పొందాలి అని ఆయన ఆలోచించే దేవుడు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు, వారు రక్షణ పొంది దేవుని రాజ్యంలో చేరాలి అని ప్రణాళికను మరి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మంచిదండి. ఇక్కడ మనం చూసినట్టయితే వాక్య భాగంలో దేవుడు సౌలుకి చెప్పిండు, వెళ్ళి లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలుపబడును అని చెప్పినప్పుడు అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడి. ఆయనతో కలిసి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ రోజు దమస్కుకి, వాళ్ళకేం అర్థం కావట్లేదు మ్యాటర్. ఎందుకు ఈయన పడిపోయాడు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈయనకి ఒక్కసారిగా గుడ్డివాడిగా మార్చబడ్డాడు, ఇక్కడ ఎందుకు ఒక్కసారిగా మరి ఆయన మాట తీరు మారిపోయింది, ఆయన స్వభావం మారిపోయింది అని అక్కడున్న వారు విచిత్రంగా వింతగా దాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా సౌలు ఏం చేశాడు, నేల మీద నుండి లేచి కన్నులు మరి తెరిచినా కూడా ఆయనకేమి కన్నులు కనబడలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అతన్ని చేయి పట్టుకుని ఇంకా ఆ ఊరిలోనికి దమస్కులోకి నడిపించారు. అక్కడ మరి ఆయన 3 దినాలు చూపు లేకనే అన్నపానములు ఏమీ కూడా పుచ్చుకోకుండా కూడా మరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో అంటే దేవుడు అద్భుతంగా ఒక క్రీస్తు విరోధిని, క్రీస్తుకి, సువార్తకు, క్రైస్తవులకి, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు రక్షించుకుని మరి ఆయనకు మారుమనసు అనుభవాన్ని దేవుడు ఆ క్షణమందు కలుగు చేశాడో, ఒక గొప్ప వెలుగును ఆ రోజు మరి సౌలు చూచాడో, దేవుని స్వరాన్ని ఆకాశం నుండి పరలోకం నుండి విన్నాడో, అప్పుడే తన జీవితం మార్చబడింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ డివైన్ ఎన్కౌంటర్ విత్ ద లివింగ్ గాడ్. కాబట్టి అది చాలా అద్భుతమైనటువంటి అనుభవం అండి. మనందరికి కూడా అటువంటి అనుభవము ఉండాలి. దేవునితో ముఖాముఖిగా మరి ఆయన యొక్క స్వరమును వినేటటువంటి భాగ్యం, ఆయనతో వ్యక్తిగత సన్నిహిత సహవాసంను మనందరూ కూడా కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ మరి ఒకవైపు ఇది మనం చూస్తాం, ఇంకొక వైపు మనం ఇంకా 10 నుంచి కూడా చూస్తే 10 నుంచి అక్కడ మరి ఆ ప్రాంతంలో దమస్కులో అననీయ అనే ఇంకొక క్రీస్తు శిష్యుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనకి దేవుడు దర్శనమందు అననీయకు ప్రత్యక్షమై దర్శనం ఏం చెప్పాడు, అననీయ నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అంటే మరి దమస్కుకి వెళ్ళిన తర్వాత గుడ్డివాడిగా 3 దినాలు అన్నపానములు కూడా పుచ్చుకోకుండా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉపవాసం ఉండి సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం కదండి. ఎప్పుడైతే మరి ప్రభు స్వరాన్ని విన్న తర్వాత, ఆకాశం నుంచి ఆ దైవ శక్తితో కూడుకున్న వెలుగును చూసిన తర్వాత, ఎప్పుడైతే తనకు పశ్చాత్తాపము, మారు మనస్సు ఆ అనుభవం కలిగిందో, ఇక యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు అనే గొప్ప విశ్వాసం ఆయనకి ప్రభు మీద కలిగిన తర్వాత నెక్స్ట్ ఆయన ఏం చేస్తున్నాడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన ఇక దేవునితో తన సహవాసాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇక దేవుణ్ణి ఆయన ప్రేమించడం ప్రారంభించాడు. దేవునితో తన సమయాన్ని గడపడం అతడు ప్రారంభించాడు. ఇక ఎప్పుడైతే అతడు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడో,
ఇక తన జీవితంలో ఏ ఏ కార్యము జరగాలో అవన్నీ జరిగించడానికి దేవుడు ఇంకొక స్థలంలో ఉన్నటువంటి అననీయ అనేటటువంటి శిష్యుని దేవుడు ప్రేరేపించి ఆయన్ని అక్కడికి పంపించడం జరుగుతుంది. సౌలు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే అక్కడ ఆయన స్టే చేస్తూ ఉంటున్నాడో అక్కడికే దేవుడు ఆ వ్యక్తిని పంపించాడు. చాలా గొప్ప విషయం కదండి. మనం దేవుని మీద ఆధారపడి ఇక్కడ నేర్చుకునే ఒక లెసన్ కూడా మనం ఏంటంటే, మనము దేవునితో సహవాసం చేస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితాల్లో మనం ఎటువంటి అవసరాలు కలిగి ఉన్నామో దేవుడు తెలుసు. కాబట్టి ఆ అవసరాలను దేవుడు అద్భుతంగా దేవుడు కలుసుకుంటాడు. ఆయన ఎవరితో మాట్లాడాలో, ఏ పని ఎలా చేయాలో, ఏది ఎలా ఒక ఎటువంటి సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసు. కాబట్టి ఆయన ఆ రీతిగా మరి కార్యాన్ని చేస్తాడు. కాబట్టి అది గ్రహించాలి, అది మనం తెలుసుకొని దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన యొక్క అవసరాలను కూడా ఆయన తీర్చే దేవుడే ఉన్నారని తెలుసుకుందాం. కాబట్టి అప్పుడు ఆ అన్నయ్య అనే ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఎప్పుడైతే మరి ప్రభువు అన్నయ్యకు ఆ మాటలు చెప్పారు, అన్నయ్య నువ్వు వెళ్ళాలి, పలానా చోటుకు వెళ్ళి నీవు ఇదిగో సౌలు కొరకు విచారించు, మరి ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఓకేనా, అతనికి చూపు అంటే దృష్టి పోయింది కదండి, కంటి చూపు పోయింది కాబట్టి మరి నువ్వు అతని తల మీద చేతులుంచి మరి ప్రార్థించినట్లు, అతను దృష్టి పొందుకున్నట్లు నువ్వు ప్రార్థించాలన్నప్పుడు అననీయ ఒక విషయాన్ని దేవుడితో వ్యక్తపరుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. చూసారా, ఒక విధంగా చెప్పాలంటే అన్నయ్య ఇక్కడ కొంచెం భయపడుతున్నాడు. సౌలు గురించి అతడు విన్నాడు. సౌలు ఏ రీతిగా క్రైస్తవులంటే ద్వేషంతో రగిలిపోతున్నాడు, క్రైస్తవులందరినీ కొట్టి చంపించి వేస్తూ, లేక మరికొంతమందిని చెరసాల్లో వేయిస్తూ ఏ రీతిగా ఉన్నాడో ఇవన్నీ కూడా మరి ఆయన విన్నాడు. సౌలు గురించి అననీయ అనే భక్తుడు శిష్యుడు విన్నాడు. విని ప్రభుతి మాటలని చెప్తున్నాడు. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను. సో కాబట్టి ఆయనకి ఇంకొక న్యూస్ కూడా తెలిసింది అప్పటికే. ఏంటంటే ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుల చేత ఈ సౌలు అనే వ్యక్తి అధికారము, పర్మిషన్ లెటర్స్ అన్ని కూడా తీసుకొని ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తున్నాడు, దమస్కు కూడా వస్తున్నాడు. వచ్చి అక్కడ ఎవరైతే యూదులుగా ఉండి ఇక యూదా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా మారి ఉన్నారో, లేక యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారో వారిని కూడా బంధించి చెరసాలలో వేయడానికి ఆయన అధికారంతో, ఆ అధికార పత్రాలతో వస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ మరి అన్నయ్య కూడా తెలిసింది. ఆ అన్నయ్య ఇప్పుడు ప్రభుతో ఆ మాటలు, ప్రభుకి యొక్క మాటలు చెప్తున్నారు. అందుకు మరి ప్రభు ఏమన్నారండి? అక్కడ 15లో ఉంటుంది. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కింద ఫుట్ నోట్స్ లో పాత్ర అయి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ దేవుడు సౌలును అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు దేవుడు సౌలును రక్షించుకున్నాడు? దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదండి. సో దేవుడు సౌలుని రక్షించుకున్నాడు అంటే తప్పకుండా ఆయన పట్ల ఒక ఉద్దేశము ఉన్నది. దేవునికంటూ ఒక పర్పస్, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడు. ఆ విషయానికి వస్తే రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసులుగా చాలాసార్లు మనమే దాన్ని గ్రహించాం కదండి. అయితే మనం గ్రహించాలి. మరి ఇక్కడ అననీయకు దేవుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు సౌలుకి చెప్పనటువంటి ఒక మాటను అననీయకు దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే సౌలుని దేవుడు ఎందుకు అనుకున్నాడో ఆ 3 ఉద్దేశాలతో ప్రభు అతన్ని ఎన్నుకున్నారు. సరే, ఆ వచనాన్ని మీకు చదివించాను కదండి. ఎవరైనా చెప్పండి మరి ఏంటి ఆ 3 ఉద్దేశాలు? దేవుడు సౌలుని ఎందుకు ఎన్నుకున్నాడు లేక రక్షించుకున్నాడు? 15వ వచనం చెప్పి మీరు ఆన్సర్ చేయాలి.
అన్ని జనులకు సువార్త అందించు. ఓకే, ఒకటి అన్ని జనులకు సువార్త చెప్పుట కొరకు, రెండవది హింస పొందుట. 15వ వచనంలోనే 3 ఉంటాయి. 15 verse 15లోనే 3 కారణాలు ఉంటాయి. ఒకటి అన్ని జనులు ఎదుట అందించాలి. రెండవదండి ఇస్రాయేల్ 3 చోట్ల రాజు అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు నాకు సాధనమై ఉన్నాడని చెప్తున్నాడు. రైట్. సో అవండి ఆ 3 ఉద్దేశాలు. ఎందుకు దేవుడు సౌలును రక్షించుకున్నాడు, లేక ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఈ 3 ఉద్దేశాల కోసం. ఏంటి? నెంబర్ 1, అన్యజనుల ఎదుట ఓకే ఆయన సువార్త ప్రకటించడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఈ పౌలు అనేక సందర్భాల్లో మరి ఆయన ఆ విషయాన్ని చెప్తారు. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే అన్య జనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు అని ఆయన రాసిన పత్రికల్లో కూడా మనం చూసినట్టయితే అనేక చోట్ల మరి ఆయన విషయాన్ని తెలియజేస్తారు. సో కాబట్టి అది మొట్టమొదటిగా మరి మనం తెలుసుకోవాలి, ఎందుకు దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో అన్య జనులకు సువార్త ప్రకటించడానికి. ఓకే, అప్పటి వరకు కూడా మనం చూస్తే వాస్తవంగా అపోస్తల కార్యాల్లో పేతురుని దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. అయితే పేతురు యూదుల మధ్య ఎక్కువ శాతం ఆయన పరిచయం చేశారు. అయితే అన్య జనులకు ఎక్కువ శాతం సువార్త ప్రకటించింది, అందించింది ఎవరంటే సౌలు. ఓకే, అలాగే చివరికి అన్యులు ఎక్కువగా నివసించే ప్రదేశమైనటువంటి రోమ్, అదే అనే ప్రాంతానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి సౌలే, పౌలుగా మారినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు అతను అన్య జనులకు సువార్త ప్రకటించడం కొరకు ప్రభు అతన్ని మొట్టమొదటిగా ఎన్నుకున్నారు. రెండవదిగా రాజుల మధ్య సహితం అతను సువార్త ప్రకటించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నారు. రాజులు, అధికారము కలిగినటువంటి వారు, లేక ఉన్నత స్థితిలో, ఉన్నత హోదాలో ఉన్నటువంటి వారి మధ్య కూడా ఆయన వారిని కలుసుకొని సువార్త ప్రకటించారు. మనం తర్వాత కొన్ని ఉదాహరణలు చూడబోతున్నాం. మరి అపోస్తలుల కార్య 16వ అధ్యాయంలో జైలు అధికారి, ఓకే, ద సూపరింటెండెంట్ ఆఫ్ ద ప్రిజన్, మరి దేవుడు చేసిన కార్యాన్ని ఆ రోజు ఆయన చూసి కల్లారా మరి ఆయన ఇంటి వారు మధ్యరాత్రిలో అందరు కూడా పౌలు ద్వారా సువార్త విని బాప్తిస్మాన్ని తీసుకున్నారు. అలాగా ఒక అధికారి మరి కుటుంబం అంతా కూడా ప్రభులోకి వచ్చారు. అలాగే మరి పౌలుకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ యొక్క ఫేస్తు అనే రోమా గవర్నర్, అలాగే ఫెలిక్స్ అనేటువంటి ఉన్నత అధికారి, అలాగే అగ్రిప్ప రాజు, ఇవన్నీ కూడా మనం తర్వాత చూస్తాం. ఇదే పుస్తకంలో మనము ఏ రీతిగా ఆయన కొంత ఉన్నతమైనటువంటి అధికారులను కలుసుకొని వారికి కూడా సువార్త ప్రకటించాడో, వారిని కూడా ప్రభులోకి నడిపించారో మనం తర్వాత కొన్ని ఉదాహరణలు రాబోయే అధ్యాయంలో చూడబోతున్నాం. అయితే చూసారా, ప్రభు అతన్ని రక్షించుకున్నప్పుడే దేవుడు అసలు ఎందుకు రక్షించుకున్నాడో, లేక ఎందుకు అతన్ని ప్రత్యేకించుకున్నాడో, ఎందుకు అతన్ని తన సేవ కోసం ఏర్పాటు చేసుకున్నారో కూడా దేవుడు అన్నయ్యకు బయలుపరిచాడు. కాబట్టి ఒకటి, అతడు అన్య జనులకు సువార్త ప్రకటించాలి. రెండవదిగా అతడు రాజులకు సువార్త ప్రకటించాలి. మూడవదిగా ఇశ్రాయేలీల ప్రజలకు కూడా దేవుడు ఏమై ఉన్నారో, అసలు దేవుడు ఎవరో, మెస్సయ్య ఎవరో, రక్షణ అంటే ఎలా పొందుకోవాలో, మారుమనసు అనుభవం అంటే ఏంటో, పాపము అంటే ఏంటో, మరి ఆ పాపం నుంచి విమోచించబడాలంటే మరి అది ఎలా సాధ్యమో, అసలైనటువంటి విమోచకుడు ఎవరో ఇశ్రాయేలీలకు, యూదులకు మరి ఆయన ఈ సంగతులన్నీ కూడా తెలియచేయవలసి ఉన్నది. ఆ తర్వాత రోజుల్లో మనం చూడబోతున్నాం ఏ రీతిగా సౌలు ఆయన చేసినటువంటి ఆ మిషనరీ జర్నీస్ లో, మిషనరీ యాత్రలు లేక సువార్త దండయాత్రలు అని కూడా పిలుస్తారు. మొదటి సువార్త యాత్ర, రెండవ సువార్త దండయాత్ర, మూడవ సువార్త దండయాత్ర, ఇక చివరిగా జర్నీ టు రోమ్ కూడా ఆయన ప్రయాణించి, కొంతమంది దాన్ని 4వ సువార్త యాత్ర కూడా పిలుస్తారు. సో అలాగే వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ఒక్కొక్క ఊరు నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆయన యూదులు ఎక్కడైతే ఉండేవారో ఆ యూదుల సమాజ మందిరంలో వారందరినీ కలుసుకొని ఆయన ఎవరు, అసలు మెస్సయ్య ఎవరు,
లేక ధర్మశాస్త్రం యొక్క అసలైన అర్థం ఏంటి, మనం ఇప్పుడు ఏ రీతిగా క్రీస్తుని అంగీకరించాలి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆయన చాలా విశదంగా మరి వారికి వివరించేవారు, ముఖ్యంగా యూదులకు, ఇశ్రాయేలీయులకు. కాబట్టి గమనించండి, ఆ 15వ వచనంలో ఈ 3 సంగతులు ఉన్నాయి. దేవుడు ఎందుకు సౌలును ఎన్నుకున్నాడు, ఇటు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, రాజులకు సైతం సువార్త చెప్పడానికి, అలాగే యూదులందరికీ లేక ఇశ్రాయేలులకు మరి అంటే తన యొక్క జాతి ప్రజలకు సువార్త చెప్పుటకు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. గమనించండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? మనల్ని దేవుడు రక్షించుకున్నప్పుడు ఏదైనా ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉన్నదా, ఒక ప్లాన్ ఉందా? ఆయనకంటూ మన పట్ల ఒక ప్లాన్ కానీ ఒక పర్పస్ కానీ ఉన్నదా? ఎస్, వెరీ మచ్. మన విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, కేవలము మనల్ని రక్షించుకొని మరి కేవలం మనం మాత్రమే పరలోకానికి వెళ్తే సరిపోతుంది అని సరిపెట్టుకోవడానికి మాత్రమైతే కాదు. కానీ దేవుడు మనల్ని రక్షించుకున్నది మన ద్వారా ఇంకా మన యొక్క స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు, మన పరిచయస్తులు, లేకపోతే మనం ఎక్కడైతే పని చేస్తూ ఉన్నామో, ఎక్కడైతే మీరు జాబ్ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే స్టడీ చేస్తూ ఉన్నారో, రైట్, ఎక్కడైతే మీ కాంటాక్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మీ బంధువులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకైతే విస్తరించారో ఆయా ప్రాంతాలకు మనం కూడా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి వారిని కూడా రక్షణలోకి నడిపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, రైట్. సో కాబట్టి సౌలు విషయంలో ఏ రీతిగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో, మనందరి పట్ల కూడా దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. సో కాబట్టి అది మనము గ్రహించాలి. చాలాసార్లు మనం దాన్ని గ్రహించకుండా ఏదో మన పనుల్లో మనం పడి మనం వెళ్తుంటాం. కానీ వీ హ్యావ్ టు నో వాట్ ద లార్డ్స్ పర్పస్ అండ్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ ఈస్. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అది కనిపిస్తుందండి. కాబట్టి ఆ విషయాన్ని దేవుడు తెలియచేశాడు. ఇక మరి ఆయన ఏం చేశారంటే, అతడు ఇంకా ప్రభు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటంటే, అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. గమనించండి, వాస్తవంగా మరి సౌలు ఒకప్పుడు ఏ రీతిగా సంఘాన్ని హింసించాడో, ఒక షాకింగ్ లేక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన ఒకప్పుడు సంఘాన్ని హింసించాడు. కానీ అతడు విశ్వాసిగా మారిన తర్వాత, క్రైస్తవుడిగా ఆయనే మారిన తర్వాత, దేవుని సువార్థికుడిగా, దేవుని సేవకుడిగా ఆయనే మారిపోయిన తర్వాత, మరి ఆయనే క్రీస్తు కోసము ఎన్నో శ్రమలను, ఎన్నో హింసలను ఆయనే స్వయంగా అనుభవించవలసి వచ్చింది. అది మనము ఈ అపోస్తలుల కార్యాలు కూడా చూస్తాము. తర్వాత మరి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి ఒక పెద్ద లిస్టు అక్కడ చెప్తారు. క్రీస్తు కోసం నేను ఎటువంటి శ్రమలను అనుభవించాను అని. అవి చాలా భయంకరమైనటువంటి శ్రమలేనండి. అయితే ఒకప్పుడు ఈయన సంఘాన్ని హింసించాడు. అయితే తర్వాత క్రీస్తుని చేత దర్శించబడిన తర్వాత క్రీస్తు కోసం మరి ఈయన కూడా మరి హింసలు, శ్రమలు ఎదుర్కొని చివరికి ఈయన కూడా మరి శిరచ్ఛేదనం చేయబడి, నీరో చక్రవర్తి ద్వారా శిరచ్ఛేదనం చేయబడి ఈయన కూడా చంపబడతాడు. క్రీస్తు కోసం ఆ రీతిగా ఆయన జీవించినంత కాలం కూడా సాక్షిగా జీవించి చివరికి హతసాక్షిగా పౌలు కూడా మరణించడం మనం తర్వాత చరిత్రలో కూడా మరి మనం తెలుసుకుంటాం. ఆ విషయాన్ని అక్కడ ఆయన బయలుపరచడం జరిగింది అని దేవుడు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక లెసన్ ఏంటంటే, మనందరం నేర్చుకునేది అంటే, ఒక్కొక్క వచనాన్ని మనం అధ్యయనం చేస్తుండగా దాని ద్వారా మనం నేర్చుకునే పాఠాలు కూడా నేర్చుకుంటాం కదండి. సో సౌలు అంటే ఇప్పుడు చూడండి, క్రీస్తు కోసం శ్రమలు అనుభవించవలసింది కేవలం సౌలు మాత్రమేనా చెప్పండి, లేక మనం కూడా మరి దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలా? We too must be prepared. ఎస్, దయచేసి చదవండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇది చదివిన తర్వాత మీరు నాకు ఆన్సర్ చేయొచ్చు. ప్లీజ్ రీడ్ 2 Timothy chapter 3 verse 12. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుదురు. ఓకే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. రైట్, ఇప్పుడు చెప్పడం మరి
యేసుక్రీస్తు కోసం శ్రమలను లేక వేదనను లేక బాధను లేక అవమానాన్ని లేక నిందలను అనుభవించవలసింది కేవలం మరి పౌలేనా లేక మనం కూడా? ఎస్, మనం కూడా. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు కోసం ఒక మంచి భక్తి చేయాలని చూస్తారో, ఓకే, యేసుక్రీస్తు కోసం ఒక మంచి భక్తి చేస్తూ జీవించాలి అనుకునే ప్రతి వారికి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో కదండి, ఎవరి వైపు నుంచో ఒకరి నుంచి మనకు ఆ యొక్క వ్యతిరేకత లేకపోతే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మరి మనము ఎదుర్కొంటాం. ప్రభువే చెప్పారు కదండి, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయితే మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నారు ఆయన. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కేవలం పౌలు మాత్రమే కాదండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో మంచి భక్తితో జీవించాలనుకునే మనందరికి కూడా మరి మనం కూడా మరి హింస మనకు కూడా ఎదురవుతాయి. అయితే వాటిని ఎదుర్కోవడానికి మరి మనం కూడా సిద్ధంగా ఉండాలి. అయితే అలాగ వెళ్తున్నప్పుడు మనం ఒంటరి వారమే కాము, ప్రభు మనకు తోడుగా ఉండి ఆ శక్తిని బలాన్ని కూడా ప్రభు మరి మనకు ప్రసాదిస్తాడు. తర్వాత 16వ వచనం మనం చూసిన తర్వాత 17లో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, ఒక విధంగా చెప్పాలంటే అననీయ కూడా కొంచెం వెనుకాడాడు కదండి, కొంచెం భయపడ్డాడు ఆయన కూడా. ఎందుకంటే ఈ సౌలు గురించి విన్నాడు, సౌలు ఏ రీతిగా అక్కడ హింసిస్తూ ఉన్నాడో అది విన్నాడు. కాబట్టి ఈయనకు కొంచెం భయం వేసింది. కానీ ఎప్పుడైతే ప్రభు ఇంకా ఈ మాటలు మాట్లాడారో సౌలు గురించి, ఆయన కూడా ఒక విశ్వాసం నమ్మకం కుదిరి ఇక ఆయన బయలుదేరుతాడు. ఆయన వెళ్ళి ఇంకా ఇంట్లో ప్రవేశించి అతని మీద చేతులుంచి ఆయన ఈ మాటలు చెప్పి ఆయన కోసం ప్రార్థిస్తారు. సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. కాబట్టి దేవుడు ఎందుకు అననీయాను పంపించారంటే, అక్కడ వెళ్ళి మరి అతను ప్రార్థించిన తర్వాత చూపు పొందుకోవాలి, అలాగే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అలాగే దేవుని ఉద్దేశం అతని పట్ల ఏమైతే ఉన్నదో దాన్ని ఈయన సౌలుకి తెలియపరచాలి. కాబట్టి దేవుడు ఆ రీతిగా ఆ యొక్క దైవజనుణ్ణి మరి ఆ రీతిగా ఉపయోగించుకొని దేవుడు తన ఉద్దేశాలను సౌలుకి బయలుపరచడానికి అతనికి కూడా ఒక సాధనంగా అతను ఉపయోగించుకున్నారు. మరి ఎప్పుడైతే ఆయన ఆ మాటలు చెప్పి ప్రార్థించారో అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మాన్ని పొందుకొని తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. కాబట్టి ఈ రీతిగా దేవుడు సౌలును ఆ దినాన్న దమస్కు మార్గంలో దర్శించాడు, అతనికి కనబడ్డాడు, దేవుని యొక్క వెలుగును అతడు చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని ఆయన పొందుకోవడం జరిగింది. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకంటే దాని తర్వాత ఇక ఆయన జీవితం పూర్తిగా మరి మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అతని యొక్క ఆలోచన విధానం కానీ, అతని ప్రవర్తన కానీ, అతని క్రియలు, అతని ప్రవర్తన మొత్తం, ఆయన గుణము అన్నీ కూడా కంప్లీట్గా ఆయనకున్నటువంటి గోల్స్, ఆయన చేయాలనుకున్నటువంటి విషయాలు అన్నీ కూడా మారిపోయాయి. అందుకే ఆయన కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటారు, 2 కొరింథీ 5:17లో, కాగా క్రీస్తు యేసునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను, సమస్తము క్రొత్తవాయను. కాబట్టి ప్రభువునందు ఉన్నటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో ఎవరండి? నూతన సృష్టి, న్యూ క్రియేషన్, రైట్? మనం కూడా రక్షణ పొందిన తర్వాత దేవుని దృష్టిలో వి ఆల్ బికమ్ ద న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మనము మార్చబడతాం, నూతన స్వభావాన్ని మనం పొందుకుంటాం, నూతన ఆలోచన విధానాన్ని మనం పొందుకుంటాం. దేవుడు మన యొక్క పాపాన్ని క్షమించి తీసివేసి పాపులమైనటువంటి మనలను దేవుడు నీతిమంతులుగా దేవుడు ఆయన మార్చే దేవుడే ఉన్నారు. ఒక్కసారిగా మనకున్న ఆ పాత ఐడెంటిటీ కార్డు తీసేసి క్రొత్త ఐడెంటిటీ కార్డు దేవుడు మరి మనకు ఇస్తారు. పాపులు అనే ఐడి కార్డు తీసివేసి పరిశుద్ధులు, నీతిమంతులు అనే క్రొత్త ఐడి కార్డ్, క్రొత్త ఐడెంటిటీ కార్డ్ దేవుడు మరి మనకు ఇస్తాడు. అద్భుతం, ఇట్స్ వండర్ఫుల్. హీ జస్టిఫైస్ అస్. ఇదే మాటను పౌలు తర్వాత రోమీయులకు రాస్తూ
చాలా అద్భుతంగా చెప్తారు. దేవుడు ఈ రీతిగా మనలను, ఆయన పాపులమైనటువంటి మనలను నీతిమంతులుగా మారుస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన తిమోతి రాస్తూ ఒక మాట కూడా అంటాడు. 1 తిమోతి 1:15లో, ఇదిగో క్రీస్తు మరి యేసు మరి నన్ను అద్భుతంగా రక్షించుకున్నాడు. నేను ఒక విధంగా చెప్పాలంటే పాపుల్లో ప్రధానుణ్ణి, అంటే నేను నెంబర్ 1 సిన్నర్, నేను పాపులలో ప్రధానుణ్ణి. అయినా కూడా దేవుడు నన్ను, నా పాపాన్ని క్షమించి నన్ను రక్షించి తన కృపచేత నన్ను ప్రత్యేకించుకొని ఆయన కోసం జీవించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతిని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ మొదటి 19 వచనాల్లో ఏ రీతిగా సౌలు జీవితం మార్చబడింది, ఏ రీతిగా ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని ప్రారంభించాడు, ఒక న్యూ చాప్టర్ని దేవుడు మరి ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు మనందరినీ కూడా రక్షించుకున్నాడు. మనము కూడా దేవుడి తోటి తిరగడానికి, రక్షణ పొందుకోవడానికి, మారుమనసు పొందుకోవడానికి దేవుడు మనకైతే అవకాశం ఇచ్చాడు. అయితే దాంతో పాటుగా ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఏంటి? దేవుడు మన ఎడల ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ అండ్ గుడ్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈ గ్రూప్లో ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారో, మరి మనందరి ఎడల కూడా దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. రైట్? మన ఎడల ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. మనల్ని ఆయన రక్షించుకున్నాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది, ఏదో ఒక ఉద్దేశము తప్పకుండా ఉన్నది. ఆ ఉద్దేశాన్ని మనమే కనుగొనాలి. ప్రభు యొక్క సన్నిధిలో మనం సమయాన్ని గడిపి ప్రభుని అడిగితే, ప్రభువాని నన్ను ఎందుకు రక్షించుకున్నావు తండ్రి, నా ఎడల మీరు ఎటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నారు, ప్రభువా నా ఎడల మీరు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, ఓకే, నన్ను ఎందుకు ఈ భూమి మీదకి మీరు పంపించారు, ఈ భూమి మీద నేను ఏం చేయాలని మీరు కోరుకుంటూ ఉన్నారు, ఈ భూమి మీద నేను ఎలా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు, నా జీవితాన్ని మీరు నాకు ఇచ్చినటువంటి సమయం, మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు, మీరు నాకు ఇచ్చినటువంటి తలాంతులు, మీరు నాకు ఇచ్చినటువంటి వరాలు, మీరు నాకు ఇచ్చినటువంటి సమస్తము, చదువు లేకపోతే వాట్ ఎవర్, మీరు నాకు ఇచ్చినటువంటి ఆస్తి, మీరు నాకు ఇచ్చినటువంటి డబ్బు, మీరు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం, మీరు నాకు ఇచ్చినటువంటి హోదా, ఇవన్నీ వీటితో నేనేం చేయాలి, ఇవి అల్టిమేట్గా మీరు నాకు ఎందుకు ఇచ్చారు, మీ ఉద్దేశం ఏంటి, మీ ప్లాన్ ఏంటి ప్రభువా అని మనం ప్రభుని అడిగితే తప్పకుండా ప్రభువు మనకు బయలుపరుస్తారు. బయలుపరిచిన తర్వాత మనం ఏం చేయాలి? సౌలు తర్వాత పౌలుగా మారారు కదా. సో ఆ రీతిగా ప్రభు కొరకే మనం సాక్షులుగా జీవించాలి. ప్రభు మనకి ఏది ఇచ్చినా తిరిగి మనం దాన్ని ఆయన యొక్క రాజ్యం కొరకే, ఆయన యొక్క మహిమార్థమై, ఆయన యొక్క మరి పని నిమిత్తమై మనం సమస్తాన్ని కూడా వినియోగించేవారుగా ఉండాలని ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. రైట్, మంచిదండి. రెండవ సెక్షన్లోకి వెళ్దాం. అది ఇప్పటిదాకా మనం మొదటి విభాగాన్ని చూసాం. 19 వచనాల్లో దేవుడు ఏ రీతిగా సౌలు దర్శించి తన జీవితాన్ని మార్చి ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆయన పట్ల బయలుపరిచాడో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని 19 నుంచి 31 దాకా చదవండి. మిగతా వారు కూడా బైబిల్ చూస్తూ దయచేసి పాల్గొనండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని నాలోచింపగా వారి ఆలోచన సౌలునకును తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మకందరును అతనిని భయపడిరి.
అయితే బర్నాబా అతని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనిలో మాటలాడెననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తిరస్కరించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. రైట్, చాలమ్మా. గమనించండి, ఇక్కడ మొదటి మనం 19 నుంచి 31 దాకా చదువుకున్నాం. ఇందులో మరి నేను ఇచ్చినటువంటి అక్కడ టైటిల్ మీరు చూస్తే అక్కడ సాల్స్ అర్లీ మినిస్ట్రీ. సౌలు మరి రక్షణ పొందిన తర్వాత ప్రారంభ దశలోనే, ఆ ఆరంభ దినాల్లోనే ఆయన దేవుని కోసం ఏం చేశాడు, ఎలా జీవించాడు అనే విషయాలు మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. చూడండి, 20వ వచనంలో ఉంటుంది, ఆయన ఎప్పుడైతే రక్షణ పొందాడో, మారుమనసు పొందాడో, అక్కడ ఒక పదం ఉంటుంది, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. చూసారా, ఎప్పుడైతే ఆయన ప్రభువుని ఎరిగాడో, ప్రభు యందు విశ్వాసం ఉంచాడో, ప్రభువే నిజమైన రక్షకుడు, ఆయన పాపాలు క్షమించడానికి వేరే ఏ దేవుడు లేడు, లేక ఆయన అప్పటి వరకు అనుసరించినటువంటి ఆ యూదా మత ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాటెవర్, లేక ధర్మశాస్త్రము ఏది కూడా అతన్ని రక్షించలేకపోయిందని ఒక విశ్వాసం అతను కలిగింది. ఇక యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన వెంటనే ఏ రీతిగా తన జీవితం మార్చబడిందో, ఏ రీతిగా ఆయన పాప క్షమాపణ పొందుకున్నాడో, ఏ రీతిగా ఆయన పాప హృదయం మార్చబడి నీతిమంతుడిగా దేవుడు అతను తీర్చాడో, ఎప్పుడైతే ఆయన అనుభవించాడో, ఆ అనుభవం, ప్రభు ముఖం చూడడం, ప్రభు యొక్క స్వరాన్ని వినడం, ఆ దమస్కులో జరిగిన ఆ గొప్ప ఆత్మీయ అద్భుతం, స్పిరిచువల్ ఎన్కౌంటర్ విత్ ద లివింగ్ గాడ్ ఆయన పొందుకున్నాడు కదండి. కాబట్టి దాన్ని ఇతరులతో పంచుకోకుండా ఆయన ఉండలేకపోయాడు. అందుకే ఆయన వెంటనే ఇక ఆలస్యం కూడా చేయకుండా ఇక క్రీస్తు గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ఇక్కడ మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఎప్పుడైతే నీవు నేను కూడా యేసయ్య ప్రేమ రుచి చూస్తామో, యేసయ్య ద్వారా మనం కూడా రక్షణ పొందుకుంటామో, మారుమనసు పొందుకొని రక్షణ పొందుకొని యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో మనం కూడా రుచి చూసి, లేక ప్రభు మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలు, అద్భుతాలు, మరి మన ప్రార్థనలకు దేవుడు ఇచ్చినటువంటి జవాబులు, సమాధానాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం ఒకవైపు అనుభవిస్తున్నాం కదండి. ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన ప్రేమను, ఆయన కృపను మనం పొందుకుంటూ అనుభవిస్తున్నాం కదా. ఎవరైతే దాన్ని పొందుకుంటారో వారు తప్పకుండా మౌనంగా అయితే ఉండరు. మరి ఏం చేస్తారు? సౌలు చేసిన పరే వాళ్ళు కూడా చేస్తారు. తప్పకుండా ఇతరులకు వాటిని ప్రకటిస్తారు. తప్పకుండా, అంతే కదండి. మనం ఏదైనా ఒక మేలు పొందుకుంటే దేని నుంచైనా మన ఫ్రెండ్స్తో దాన్ని మాట్లాడకుండా ఉండలేము. తప్పకుండా సేమ్ వే మనం ఈ లోకపరంగా ఏవైతే మనం ఏదైనా మనం బ్లెస్సింగ్స్ కానీ ఇతరత్ర బెనిఫిట్స్ పొందుకుంటామో, ఆ బెనిఫిట్స్ గురించి ఇతరులతో మాట్లాడతామో, పంచుకుంటాము. సేమ్ వే దానికన్నా కూడా మరి గొప్ప బ్లెస్సింగ్ ని మనం పొందుకున్నాం కాబట్టి క్రీస్తు ద్వారా దాన్ని తప్పకుండా ఇతరులకు ప్రకటించాలి. అది సౌలు చేశాడండి. ఇంకా ఆయన చూడండి, సమాజ మందిరాలు అంటే ఆ రోజుల్లో యూదులు మరి సమాజ మందిరములు, సునగోగు అని పిలువబడేటువంటి వాటిలో వారు కూడుకొని మరి ధర్మశాస్త్రాన్ని వారు చదివేవారు. మరి వారిలో ఒక రబ్బీ అంటే బోధకుడు ఆ ధర్మశాస్త్రాన్ని వారికి వివరించేవారు. తర్వాత వారు ప్రార్థనలు చేసేవారు. ఇంకా వారు చిన్నపిల్లలకు కూడా దేవుని యొక్క వాక్యాలను నేర్పించేవారు. ఇంకా ఏవైనా వారికి సమస్యలు ఉంటే అక్కడ వారు పరిష్కరించుకునేవారు సమాజ మందిరాల్లో. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడండి? వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు. యేసే దేవుని కుమారుడు, నోట్ దట్ వర్డ్, లేక అండర్లైన్ చేయండి. అలాగే 22లో కూడా ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు.
అని కూడా ఆయన చేస్తున్నాడు. యేసే క్రీస్తు అంటే అర్థం ఏంటి? యేసు అంటే ఈ లోకంలోకి ఓకేనండి మనిషిగా దిగి వచ్చినటువంటి యేసు. యేసు అనేది పేరు, ఓకే, దానికి రక్షకుడు అని అర్థం. అలాగే క్రీస్తు అనేది పేరు కాదు, అది క్రీస్తు అనేది ఒక బిరుదు, టైటిల్. సో దానికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు, రాజు, పరిపాలకుడు, మెస్సయ్య అని అర్థం. ఓకేనండి. కాబట్టి అవి రెండు కలిపితే మనకు యేసు క్రీస్తు అని మనం పిలుస్తాం కదండి. సో కాబట్టి ఈయన ఇప్పుడు యేసే క్రీస్తు అయి ఉన్నాడు, లేక యేసే దేవుని కుమారుడై ఉన్నాడని ఆనాటి యూదా ప్రజలందరికీ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసుని ఎలా చూశారంటే యేసుని యేసుగా చూశారు. అంటే యేసు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడే, ఒక మానవుడిగా మాత్రమే చూశారు. లేదంటే కొంతమంది యూదులు యేసుని ఒక మంచి వ్యక్తిగా చూశారు. లేదు మరికొంతమంది ఆయన ఒక మంచి బోధకుడిగా చూశారు. అందుకే ఆ రోజుల్లో చాలా మంది ఆయన బోధకుడా అని పిలిచేవారు, టీచర్ అని పిలిచేవారు యేసు ప్రభుని. లేకపోతే రబ్బీ అని పిలిచేవారు, ఈయన మంచి బోధకుడు అని చెప్పేవారు. అయితే మరి ఆయనే రక్షకుడు, ఓకే, ఆయనే మన కొరకై ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన మెస్సయ్య, మరి ఆయనే పరిపాలకుడు, ఆ రాజు, ఆ దేవుడు ఆయనే అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రభు చెప్పారు, ఆయన ఇప్పుడు వాళ్ళ దాన్ని గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడండి? ప్రజలందరికీ కూడా ఎక్కడెక్కడైతే ఆయన వెళ్తున్నాడు సమాజ మందిరాల్లో, ఎక్కడెక్కడైతే యూదులు ఉంటున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, ఇదిగో ఈ మొన్న దాకా మనం విన్నాం కదా, లేక చూసారు కదా మీరు కొంతమంది, ఆ యేసుని, ఆ యేసే దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయనే క్రీస్తు, మీరు ఆ క్రీస్తుని అనుసరించాలి, ఆ క్రీస్తుని అంగీకరించాలి, ఆ క్రీస్తుని అనుసరించాలి అనే విషయాన్ని చాలా ధైర్యంగా మరి ఆయన చెప్పారు. అంత మాత్రమే కాకుండా మరి రక్షణ పడిన కొత్తలో కదండి, మనం చాలా మరి గొప్ప ఆసక్తి మనలో ఉంటుంది. కోర్స్ కొంతమంది అలాగ రోజులు గడిచే కొద్దీ వారిలో ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, కానీ రక్షణ పొందిన కొత్తలో మాత్రం కదండి మనం చాలా ఆసక్తితో ఉంటాం, చాలా మరి ప్రార్థన చేసేవారిగా ఉంటాం, మరి ఎక్కువసేపు వాక్యాన్ని చదివేవారిగా ఉంటాం, మరి మందిరానికి క్రమం తప్పకుండా మరి ప్రతి కూడికకు వెళ్ళేవారిగా ఉంటాం. లేక ఎవరు కనబడింది ప్రతి ఒక్కరికి చెప్పాలనేటువంటి ఆశ, భారం మనలో ఉంటుంది కదండి. అది రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో. ఓకే, కోర్స్ పౌలు ఆ పని చేశాడు, తర్వాత కూడా ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు. ఆయన ఏమి రక్షణ పొందిన తొలి రోజుల్లోనే చేసి తర్వాత ఏమి ఆయన ఆపలేదు. కోర్స్ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఛాలెంజెస్, అప్స్ అండ్ డౌన్స్, ఓకే, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. అయినా కూడా ఆయన ప్రభు యొక్క సువార్తను ప్రకటించే విషయంలో మాత్రం ఆయన ఆసక్తి తగ్గిపోలేదు, అది ఆయన కంటిన్యూ చేసినట్టుగా మనం చూస్తున్నాం. రైట్, ఓకే. సో అయితే ఎప్పుడైతే ఆయన ఇలాగ చేస్తున్నాడో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు అతన్ని చంపాలని ఆలోచించారు. ఇది చదువుతున్నప్పుడు ఓకే మనం ఏది జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్య ప్రారంభంలో సమాజ మందిరానికి వెళ్ళి ఆయన ధర్మశాస్త్రాన్ని, అదే ఆయనకి అప్పగించబడిన ఆ వాక్య భాగం యెషయా 61:1-2 వాక్యాన్ని చదువుతారు కదండి. చదివినప్పుడు మరి ఎవరైనా చెప్పండి, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని, ఎప్పుడైతే ఆయన లేఖన భాగాన్ని సమాజ మందిరంలో చదివారో ప్రజల స్పందన ఎలా ఉంది? వారు అతను ఏం చేయాలని అనుకున్నారు? చెప్పండి. చంపాలనుకున్నారు. అవును, ఆయన్ని చంపాలని. చంపాలని, అక్కడే చంపాలని ఆయన్ని కుట్ర పన్నారు కదండి. అదే విధంగా సౌలు కూడా జరుగుతుంది. ఈయన కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే క్రీస్తై ఉన్నాడు అని, యేసు క్రీస్తు మనం తెలియక మనం ఆయన్ని సిలువేశాము, ఆయన తృణీకరించాం, కానీ ఆయనే రక్షకుడు అని అన్ని కూడా ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని, ఆధారం చేసుకుని చెప్తూ ఉంటే మరి కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది ప్రభులోకి వచ్చారు. అయితే మరి కొంతమంది అతన్ని చంపాలని కుట్ర కూడా అతన్ని పన్నారు. అందుకే ఆ విషయం అక్కడున్న వాళ్ళకి తెలిసి మరి ఏం చేశారంటే అతన్ని రాత్రి వేళ ఒక చోటు తీసుకుని వెళ్ళి ఓకేనండి గంపలో ఉంచి గోడ గుండా అతని క్రిందికి దింపి అతన్ని ఆ ప్లేస్ లో ఉండకుండా అతను అక్కడి నుంచి బయటికి పంపించి వేశారు. అక్కడ ఒక సన్నివేశము. ఇక తర్వాత కూడా అలాగే ఆయన బోధిస్తూ ఉంటే ఇంకేం జరిగింది, అతన్ని చంప ప్రయత్నం చేస్తారు. ఎక్కడ 29లో కూడా మనం చూస్తాం. ఆ గ్రీక్ భాష మాట్లాడే యూదులతో ఆయన మాట్లాడుచు తర్కించుచు ఉండగా వారు అతన్ని చంప ప్రయత్నం చేశారు, కానీ
సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. అలాగా 2 సందర్భాలు కూడా మనకి ఇదే అధ్యాయంలో కనిపిస్తాయి. అయితే చూడండి, ఇంతవరకు కూడా ఆయన ఒక విధంగా దేవుని ఎరగక ముందు ఒక విధమైనటువంటి ఆ మత ఛాందస్వాదంతో ఒక విధంగా మత పిచ్చిలాగా మోటుగా మొరటుగా ఒక రౌడీగా గూండాగా తిరిగినప్పుడు ఎవరో తన వ్యతిరేకించలేదు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెంబడిస్తూ అతని గురించి ప్రకటించాడో అప్పుడు అతనికి వ్యతిరేకత ఎదురైంది. ప్రజలు అతన్ని చంపాలని కూడా అనుకుంటున్నారు. ఇది చాలా విచిత్రం కదండి. మనకు కూడా ఇది మన జీవితాల్లో కూడా జరగడం అనేది సర్వసాధారణమే. మనం క్రీస్తుని ఎరగనంత వరకు కూడా మనం చెడ్డగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి ఊహించుకోండి, ఒక వ్యక్తి త్రాగుబోతుగా ఉండి ఓకేనా ఏ రీతిగా బూతులాడుతూ లేకపోతే ఇతరులకు ఇబ్బంది పెడుతూ, తన కుటుంబానికి ఇబ్బంది పెడుతూ, ఇతరులకు ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఓకే, మరి అప్పుడు ఎవరో అతను పట్టించుకోరు, ఎవరో అతను ఏమనరు. అదే త్రాగుబోతూ క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడిగా విశ్వాసిగా మారి చక్కగా అతడు తన జీవితాన్ని నడిపించుకుంటూ మరి ఎలాగ యేసుప్రభు తన హృదయాన్ని మార్చాడో ఆ విషయాలు ఇతరులకి చెప్పడం ప్రారంభిస్తాడో అప్పుడే జనాలు అతన్ని వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. చాలా విచిత్రం కదండి. అది లోకపు తీరు, అలాగే ఉంటది. సౌలు కూడా అలాగే ఉంది. సో ఇంకా చెప్పాలంటే చిన్న వ్యతిరేకతుడు కాదండి, అతన్ని చంప ప్రయత్నించారు. రైట్, 2 సందర్భాలు మనము 23లో చూస్తాం, అలాగే 24లో కూడా ఉంది, 26లో కూడా మనం అది విషయాన్ని చూస్తాం, 29లో. కాబట్టి వాస్తవంగా ఈ 2 సన్నివేశాలు కూడా మనం దృష్టిలో తీసుకుంటే మరి మనం క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు కొరకు జీవించే క్రమంలో క్రీస్తు కోసం సాక్షులుగా మనం ఎప్పుడైతే జీవించాలని ఆశపడతామో ఇక ఆయన సువార్త ప్రకటించాలని కూడా మనం ముందుకెళ్ళి మరి కొంతమందిని కలుసుకొని కూడా దేవుని వాక్యాన్ని చెప్పడం, వారి కోసం ప్రార్థన చేయడం, లేక వారి సంఘానికి మందిరాన్ని నడిపించడం, ఇలాంటి పనులు దేవుడి సేవ దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిధిలో మనం చేస్తుంటామో అప్పుడే మనకు కొన్నిసార్లు వ్యతిరేకత మనకి ఎదురవుతుంది. అది సర్వసాధారణం. దానికి మరి మనం సిద్ధపడి కూడా ఉండాలి. అఫ్కోర్స్ అదే టైంలో అదే సమయం దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసండి, మనలను ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించే దేవుడు కూడా అయి ఉన్నారు. ఉదాహరణకు ఇదే సన్నివేశం తీసుకుంటే 2 చోట్ల కూడా దేవుడు ఏం చేశాడండి, ఆయన్ని మరి అక్కడ దమస్కులో కానీ లేక యెరూషలేములో కానీ అతని శిష్యులు ఏం చేశారు, రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపారని 25లో ఉంటుంది. అలాగే 29లో ఆయన ఆ రీతిగా మాట్లాడుతుండగా వారు అతన్ని చంప ప్రయత్నం చేశారు. కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, కొంతమంది సహోదరులను దేవుడు అక్కడ పెట్టి సౌలును రక్షించడానికి, సౌలును కాపాడడానికి దేవుడు అక్కడ కొంతమందిని పెట్టాడు. కాబట్టి మనకు వ్యతిరేకత వచ్చినా కూడా, లేక హింస ప్రారంభమైన, లేక వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు కూడా మనకు సహాయపడడానికి దేవుడు కొంతమందిని అక్కడక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కొంతమందిని మన కోసమే సెట్ చేస్తాడు. ఆయన ఆ రీతిగా మరి మనలను కాపాడే దేవుడే ఉన్నారు. మనకి ఏ అవసరత ఉన్నా కూడా ఆ అవసరతను కలుసుకోవడానికి దేవుడు కొంతమందిని మన కొరకే దేవుడు సిద్ధపరిచి అక్కడ పెట్టి, ఆ సమయానికి మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరత తీర్చబడ్డానికి దేవుడు కొంతమందిని మన కొరకే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరైతే క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు పని చేస్తూ ఉంటారో, ఎవరైతే మరి ఆయనకు లోబడి మరి దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటారో వారికి వ్యతిరేకతలు ఎదురవచ్చు. కానీ అదే సమయమందు దేవుడు కూడా వారికి తగినటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు. దట్స్ ద హోప్ వీ హ్యావ్. ఓకేనండి. సో సౌలు జీవితంలో అదే అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మరి ఆయన యెరూషలేముకి వచ్చాడో మరి ఆయన శిష్యులు కూడా మరి ఆయనకి భయపడ్డారని ఉంది. ఎందుకంటే వారందరూ కూడా అప్పుడు వరకే విన్నారు అందరూ కూడా.
సౌలు ఎంత భయంకరమైన వ్యక్తి, సౌలు ఏ రీతిగా క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు, చంపివేస్తూ ఉన్నాడు, చెరసాలలో పెట్టిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ ప్రధాన యాజకుల నుంచి, ఆ సన్హెద్రిన్ సభ పెద్దల నుంచి కూడా రికమెండేషన్ లెటర్స్ తీసుకొని వెళ్ళి ఇతర సిటీస్, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడున్న వాళ్ళని కూడా బంధించి వాళ్ళని కూడా ఇక్కడికి యెరూషలేముకి బంధించి తీసుకుని వచ్చి చెరలో వేయిస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా విన్నారు శిష్యులు. ఇప్పుడు అందుకే వాళ్ళు భయపడ్డారు. ఎప్పుడైతే సౌలు అక్కడికి వచ్చాడో ఓకే, వాళ్ళకి భయపడ్డారు, సౌలు భయపడ్డారు శిష్యులు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఓకే, ఆయన పేరేంటి చెప్పండి మీరే. సౌలుని అపోస్తలుల దగ్గరికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి పేరేంటి? ఎస్, బర్నబా. ఓకే, ప్రోత్సాహపుత్రుడు. అతని పేరు ఏంటంటే బర్నబా అనే మాటకి సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహపుత్రుడు. ఓకే, ఆయన పేరు తగ్గట్టుగానే ఆయన అందరినీ కూడా ఎవరంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి, ప్రోత్సహించే వ్యక్తి. ఓకేనండి. సో కొంతమంది అలా ఉంటారు. సో కొంతమంది ఓకే ఎప్పుడు విమర్శించే వాళ్ళుగా ఉంటారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ కొంత డిస్కరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది మరి ప్రోత్సహించే వ్యక్తులు కూడా మన జీవితంలో దేవుడు తీసుకుని వస్తాడు. మరి అలాంటి వ్యక్తి ఒక బర్నబా. ఇప్పుడు బర్నబా ఒక మంచి ప్రముఖ పాత్ర పోషిస్తాడు. ఎలాగంటే ఒక మధ్యవర్తి, మీడియేటర్ లాగా, ఎవరికి? ఇటు శిష్యులకు అలాగే ఇటు సౌలుకి. ఓకే, శిష్యులు మరి సౌలుని కలవడానికి భయపడుతున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో మరి బర్నబానే సౌలుని తీసుకొని అపోస్తలుల దగ్గర తీసుకొని వస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఒప్పించి, ఇదిగోనండి ఈ మనిషి ఒకప్పుడు చెడ్డవాడే, సంఘాన్ని హింసించిన వాడే, కానీ ఈయన ఆ దమస్కు మార్గంలో వెళ్తుండగా మరి అక్కడ యేసయ్యను చూచాడు, ప్రభువుని చూచాడు, అలాగే ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు, అతని జీవితం మార్చబడింది. అక్కడే దమస్కులోని ధైర్యంగా క్రీస్తు గురించి అతడు ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు మరి అని ఆయన చెప్పి ఏం చేశారండి, మరి శిష్యులందరికీ కూడా మరి ఆయన్ని పరిచయము చేశారు. ఇక తర్వాత బర్నబా కూడా మరి సౌలుతో కలిసి పరిచర్యలు కూడా ముందుకు వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక ప్రముఖమైనటువంటి పాత్రను ఆయన కూడా పోషించినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకున్న తర్వాత మనం ఆత్మీయంగా బలపడడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను దేవుడు లేపుతాడు, లేక దేవుడు కొంతమంది వ్యక్తులను సిద్ధపరుస్తాడు. వారి ద్వారా మనము ఆత్మీయంగా బలపరచబడడానికి, వాక్యంలో మరి మనము దేవుని యొక్క లోతైన విషయాలు తెలుసుకోవడానికి, అలాగే ప్రార్థనలో బలపడడానికి, యేసుక్రీస్తు కోసం సాక్షులుగా జీవించడానికి, అలాగే ఏది ఆత్మీయమైనవి ఏవి ఆత్మీయమైనవి కావు అనే విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కొంతమందిని మన కొరకై ఏర్పాటు చేస్తాడు. సో బర్నబా ఆ వ్యక్తి అలాంటి ఒక వ్యక్తిగా ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. రైట్. ఎప్పుడైతే ఇక సౌలు ఈ రీతిగా తన యొక్క సేవను ప్రారంభించాడో మనం 31లో చూస్తామండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. కింద ఫుట్ నోట్స్ లో ఏముందంటే అక్కడ సంఘము కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సో కాబట్టి ఎప్పుడైతే పౌలు నమ్మకంగా దేవునికి సాక్షిగా ఉన్నాడో, ఇక ఆయన ఎక్కడ ప్రయాణిస్తే అక్కడ, ఎవరిని కలుసుకుని సువార్త చెబితే అక్కడ, ఏ ప్రాంతంలో నివాసం చేస్తే అక్కడ మరి వారందరూ కూడా సమాధానం పొందుకున్నారు, క్రీస్తు యొక్క సువార్త విన్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. సో దేవుడు అటువంటి కృప మరి సౌలుకి అనుగ్రహించాడు. మరి వాస్తవంగా చెప్పాలంటే సౌలుకు మాత్రమే కాదు, ఎవరైతే రక్షణ పొంది, యథార్థంగా రక్షణ పొంది, మారుమనసు పొంది మరి దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలుగా ఉంటారో, మరి వారందరూ కూడా ఎక్కడున్నా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారు దీవెనకరంగా ఉంటారు. వారి ద్వారా అనేక మంది ప్రభువులోకి నడిపించబడతారు. వారి ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబడతాయి. వారి ద్వారా కొంతమంది జీవితాలు ఏ బంధకాలలో ఉన్నారో ఆ బంధకాల నుంచి విడిపించబడి ప్రభు యొక్క రక్షణలోకి
నడిపించబడతారు. దేవుడు వారిని ఉపయోగించుకున్నటువంటి కార్యాలు దేవుడు చేస్తారు. సో కాబట్టి మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు అంటే, మన దేవుడు రక్షించుకున్నాడు అంటే, మనల్ని ఒక చోట దేవుడు పెట్టాడు అంటే, మనల్ని ఒక స్థానం దేవుడు మనకు కల్పించాడంటే, ఓకే, దేవుడు మనకు కొన్ని ఇచ్చాడు అంటే దానికి ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంటుంది. దాని ద్వారా ఆయన సంకల్పాలు నెరవేర్చబడతాయి. తద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. అది దట్స్ వాట్ వి సీ ఇన్ దిస్ సెక్షన్. ఈ భాగంలో 19 నుంచి 31 దాకా ఈ వచనాలు మనం చూస్తున్నాం. రైట్, చివరి సెక్షన్లోకి వెళ్ళి చూసి ముగించుకుందామండి. చదవండి దయచేసి 32 నుంచి 43 దాకా. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లద్దులు కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థతపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములయందామె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఏపేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడువు చేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వేలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవరాలునుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు ఎప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చాలమ్మా, గమనించండి. ఇక్కడ దేవుడు మరి పేతురుని కూడా ఉపయోగించుకుంటూ, అఫ్ కోర్స్ మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం కదా, పేతురు నాయకుడిగా ఉంటూ ఏ రీతిగా ఆ దినాన్న మరి పెంతెకోస్తు దినమును కూడా నిలబడి దేవుని యొక్క వాక్యం బోధించాడో, అనేక వేల మంది ప్రభువులోకి నడిపించబడ్డారు. ఆ విషయాలు మనం చూస్తూ వచ్చాం. అలాగే 3వ అధ్యాయంలో కూడా చూసాం. అక్కడ మరి కుంటి వారిని భిక్ష వెతుకున్నటువంటి అడుక్కునే వ్యక్తిని దేవాలయం దగ్గర ఏ రీతిగా మరి పేతురు యోహానులు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మరి ఆ వ్యక్తిని కూడా స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మళ్ళీ 2 సందర్భాలు మనం ఇక్కడ త్వరగా చూద్దామండి, చూసి ముగించుకుందాం. ఇక్కడ ఐనేయ అనే ఒక వ్యక్తి గురించి, అంటే పక్షవాయు కలిగినటువంటి 8 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నటువంటి ఒక ఐనేయ, బెడ్ రిడన్ పేషెంట్, ఓకే, ఉన్నాడు. మరి దేవుడు పేతురును ఉపయోగించుకొని మరి అతనికి సంపూర్ణ స్వస్థతని ఇవ్వడం జరిగింది. అలాగే మరి దోర్కా లేక తబిత అనే ఆమె కూడా మరి చనిపోయింది. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆమెను కూడా, చనిపోయిన వ్యక్తిని మరి తిరిగి దేవుడు లేపడం జరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా అక్కడున్న ప్రజలు చూశారో, ఓకే, 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యమండి. వీలైతే అండర్లైన్ చేయండి. ఒకటి 35వ వచనంలో ఉన్నటువంటి విషయం, కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఓకే, ఆ వర్డ్ అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి, లేక నోట్బుక్లు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఓకే, 35వ వచనంలో ప్రభు తట్టు తిరిగిరి. అలాగే 42లో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఓకే, సో ఆ 2 పదాలు కూడా ఇక్కడ కీవర్డ్స్, ముఖ్యమైన పదాలు. దేవుడు ఎందుకు మరి ఈ 2 కార్యాలు, అద్భుతాలు దేవుడు చేశాడు? పేతురును ఉపయోగించుకొని ఐనేయ అనే ఒక 8 సంవత్సరాల నుంచి
పక్షవాయు రోగంతో మరి మంచం మీద పడిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి లేపాడు. అలాగే తబిత లేక డోర్కా ఆమె కూడా మరి చనిపోయింది. దేవుడు ఆమె తిరిగి లేపాడు. సో దీనివల్ల ఎందుకు దేవుడు ఈ కార్యాలు చేశాడండి? ఎందుకు చేశాడంటే ఈ కారణం చేత మనం అండర్లైన్ చేసామే, వారు ప్రభు తట్టు తిరుగుటకు, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు, అది కారణం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పేతురు ఎంత గొప్పవాడో, లేక పేతురు ఏం చేయగలడో, లేక పేతురు శక్తిని తెలుసుకోవడం కోసం కాదు, ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు యందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే దేవుడు ఎటువంటి కార్యాలు వారి జీవితంలో చేయగలడో ఓకే చూపించడానికి దేవుడు ఈ 2 అద్భుతాలను లేక స్వస్థతలను దేవుడు జరిగించాడు. ఇక్కడ క్రీస్తు యొక్క శక్తి పేతురు ద్వారా ప్రదర్శించబడుతూ ఉంది. మనం ముందే చెప్పుకున్నాం కదండి, అపోస్తలుల కార్యాలు అనడం కంటే కూడా ఇది పరిశుద్ధాత్మ కార్యాలు అని పిలిస్తే బాగుంటుంది. లేకపోతే అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు అని మనము దీన్ని పిలవాలి, ఈ పుస్తకాన్ని పిలవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా దేవుడే, పరిశుద్ధాత్ముడే ఈ 2 స్వస్థతలు, అద్భుతాలు కూడా దేవుడు వారి ద్వారా, పేతురు ద్వారా కూడా జరిగించాడు ఇక్కడ చివరిలో. కాబట్టి అక్కడ అంతా కూడా మరి ఆ ప్రజలంతా ప్రభు తట్టు తిరిగారు. అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఈ 2 కార్యాలు జరగాలండి. దేవుడు మన ద్వారా కూడా ఏవైనా కార్యాలు జరిగిస్తే అది ఎందుకంటే తద్వారా మనమేదో దాని ద్వారా పేరు సంపాదించుకోవడం కోసం కాదు, లేక మనము క్రెడిట్ తీసుకునేది కాదు. అయితే దాని ద్వారా దేవుడు ఏదైనా సరే మన జీవితాల్లో దేవుడు కార్యం చేసినా, మన ద్వారా దేవుడు ఇతరులకు కార్యం చేసినా ఏం జరగాలి అంటేనండి, వారు ప్రభు తట్టు తిరగాలి, వారు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి, వారు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన్ని అంగీకరించి ప్రభువుకి అనుచరులుగా మారాలి. అది మన ఉద్దేశమై ఉండాలి. లేక దేవుని సేవ చేసేవారు కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి. దేవుడు మన ద్వారా ఏదైనా ఒక చిన్న కార్యం లేక పెద్ద కార్యం ఏదైనా కావచ్చు దేవుడు చేస్తే, తద్వారా మనము దాని ద్వారా ఏదో పేరు పొందుకోవడం కోసం కాదు. ఎందుకంటే మనము తగ్గవలసి ఉన్నది కేవలం ప్రభు యొక్క నామం మాత్రమే హెచ్చింపబడవలసి ఉన్నది. బాప్తిస్మం యోహాను చెప్పాడు కదండి, ఐ మస్ట్ బి డిక్రీస్డ్, హీ మస్ట్ బి ఇంక్రీస్డ్. నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చింపవలసి ఉన్నది. కాబట్టి మహిమను మనము ఆయనకి చెల్లించాలి. ఓకే, మనం కనుమరుగై ఆయన్ని మనం ఇతరులకి ప్రకటించేవారుగా, ఇతరులకు మన జీవితాల ద్వారా చూపించేవారుగా మనం ఉండాలని ఈ 2 స్వస్థతలు కూడా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఈ యొక్క అధ్యాయంలో మరి 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ముఖ్యంగా ఈ 3 భాగాలు కనుక మనం పరిశీలిస్తే, దేవుడు సౌలును ఏ రీతిగా ఎన్నుకొని, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అతన్ని దేవుడు ఎన్నుకొని, పిలుచుకొని, ప్రత్యేకించుకొని, ఒక ఉద్దేశాన్ని ఆయన పట్ల కలిగి దేవునికి తర్వాత గొప్పగా వ్యక్తిని తన సేవలో వాడుకున్నాడు. రైట్. సో దాని ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ప్రభువు మనల్ని రక్షించుకున్న తర్వాత మన ఎడల కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రణాళికను ఆయన దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. అయితే మన యొక్క పని ఏంటి, మన బాధ్యత ఏంటంటే, ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో మనం ప్రభు దగ్గర అడిగి దాన్ని తెలుసుకొని ఇక దాన్ని మన జీవితంలో చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మన జీవితాన్ని దానికి ఇక అంకితం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ పనిని, ఆ కార్యం చేస్తామో, దట్స్ వేర్ ద రియల్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ ఫౌండ్. నిజంగా అప్పుడు మనం దేవుని దృష్టిలో ధన్యులుగా మనము పిలువబడతాం. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకుందాం. అలాగే దేవుడు అక్కడ అననీయ అనే వ్యక్తిని ఉపయోగించుకొని కూడా దేవుడు తనకు ఉన్నటువంటి కార్యాలను సౌలు పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను దేవుడు తెలియజేశాడు. అలాగే ఇక తర్వాత రక్షణ పొందిన తర్వాత సౌలు కూడా దేవుని పనిని కొనసాగించాడు. మరోవైపు మనం పేతురు గురించి కూడా చదువుకున్నాం. పేతురు కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకొని క్రీస్తు నామాన్ని మహిమపరచడానికి దేవుడు తనకి ఇచ్చిన తలాంతులను, వరములను, సమయాన్ని, అన్నిటినీ, సామర్థ్యాన్ని, సొమ్మును, ప్రతిదాన్ని కూడా ప్రభు కోసమే ఉపయోగించినట్టుగా మనం కూడా మన జీవితాన్ని పూర్తిగా ప్రభుకి ఈ సాయంకాల వేళ అప్పగిద్దామండి.
అలాగున ప్రభు యొక్క చిత్తం మన జీవితాలు జరగాలని కోరుకుందాం. అలాగే దేవుడు ఎటువంటి సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడో నీ పట్ల, నా పట్ల ఆ దేవుడు మనకు తెలియచేయాలని, తద్వారా మన ప్రభు నామ ఘనత కొరకే జీవించాలి అనే ఆశ కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రభువా, ఈ సాయంకాలపు వేళనైనా అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం ద్వారా ఏ రీతిగా మీరు అయ్యా సౌలుని రక్షించుకున్నారో, భయంకరమైనటువంటి పాపిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఆయన గొప్పగా అతనికి విడుదల అనుగ్రహించి ప్రభువా, అతని ద్వారా మీ యొక్క నామానికి మహిమను కలిగించుకున్నారు. మీ యొక్క సువార్త ఆయన ద్వారా ప్రకటించబడిందో అనేకులు ప్రభుతో పెరుగునట్లు మీరు కార్యం చేశారు. మేము నేర్చుకున్నాం ప్రభువా. అయ్యా అవును తండ్రి, మేము కూడా వట్టివారమే, మేము కూడా ప్రభువా మీకు అయ్యా దురస్తులుగా ఉన్నటువంటి వారమేనయ్యా. అయితే పాపులుగా ఉన్న మమ్మల్ని మీరే వెదకి రక్షించారు నాయన. మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు ప్రభువా. మా ఎడల ఒక గొప్ప ప్రణాళికను, సంకల్పాన్ని మీరు కలిగి ఉన్న దేవుడు నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ యొక్క సంకల్పాన్ని, ఆ ఉద్దేశాన్ని ప్రభువా మేమందరూ గ్రహించడానికి కావాల్సిన కృపను మీరు మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే అయ్యా మరి తండ్రి, సౌలు రక్షణ పొందుకున్న తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత ఏ రీతిగా తండ్రి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో మీ కొరకే సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా జీవించాడో, మీ యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించాడు. అలాగే మీరు చేసిన కార్యాలను ఇతరులకి ప్రచురించాడు. అలాగే మేమున్నటువంటి అయ్యా మరి ప్రాంతాల్లో అయ్యా మరి క్రీస్తు కోసం సాక్షులుగా మేము కూడా వాడబడాలనే ఆశ కలిగి ఉన్నాము నాయన. దయచేసి మా అందరికి కూడా ఆ విషయంలో మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనేకమైన అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, కొంచెం ఉన్నటువంటి శత్రువు యొక్క కుట్ర కుతంత్రాల నుంచి సౌలును మీరు తప్పించి ఉన్నారు. అందుకు మీరు కొంతమంది శిష్యులను, సహోదరులను ఉపయోగించుకున్నారు నాయన. మా జీవితంలో కూడా అయ్యా మిమ్మల్ని మేము వెంబడించే ఈ క్రమంలో ఎదురయ్యేటటువంటి అపవాది యొక్క ప్రతి కుట్ర కుతంత్రాల నుంచి మమ్మల్ని కూడా మీరు విడిపించే దేవుడై ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాకు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నందుకై, మమ్మల్ని మీరు భద్రపరిచే దేవుడిగా ఉన్నందుకై దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ప్రభువా. మరి అలాగున అయ్యా మరి పేతురుని కూడా మీరు ఉపయోగించుకొని అయ్యా అక్కడ జరిగినటువంటి ఆ యొక్క స్వస్థతల ద్వారా కూడా అనేక మంది ప్రభుతో తిరిగినట్టుగా నాయన మేము కూడా అదే కోరుకుంటున్నాం, అదే ప్రార్థన చేస్తున్నాం. మా ద్వారా కూడా నాయన తండ్రి అనేకులు ప్రభు తట్టు, కొంతమంది అయినా ప్రభు తట్టు తిరగాలని, ప్రభు యందు విశ్వాసం ఉంచాలని, ప్రభు అనుగ్రహించి ఉచితమైన రక్షణ పొందుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్లో ఎవరైతేనైనా మరి చేరి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా, మరి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను కూడా మీరు దీవించమని, వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క బైబిల్ స్టడీ నేర్చుకున్న సంగతులు ప్రభువా మేము మర్చిపోకుండా వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభువా అయ్యా మా యొక్క అనుదిన జీవితంలో వీటిని పాటించడానికి, ఈ ప్రకారంగా చేయడానికి మాకు కూడా కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, మీ ఎవరైతే ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థించమని అడుగుతున్నారు ప్రభువా ఆ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే వచ్చే వారం కూడా ఇలాగే మనం ఆన్లైన్లో